అందరికీ నమస్తే. రాజకీయాలు డైనమిక్స్. 2023 ఎలక్షన్స్‌ల కాంగ్రెస్ పార్టీతో జతకట్టినోళ్ళు. కరెక్ట్‌గా 2 ఇయర్స్ అయింది టైం. ఎవరి దారాలు చూసుకున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్‌ల సిపిఐ ఉండే కాంగ్రెస్‌తోనే. సిపిఎం లేకుండే అప్పుడు. సిపిఐ ఇప్పుడు బీఆర్ఎస్‌తో జతకట్టింది చాలా మున్సిపాలిటీస్‌లో. ముఖ్యంగా వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండేది ఎక్కడ? మహబూబాబాదు, ఖమ్మం ఏరియాలనే కదా. ఆ ఏరియాలనే. ఒక్కో కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక స్టోరీ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మునిగితే వాళ్ళతో పాటు మునగాల్సి వస్తుందని సపరేట్ వెళ్ళిపోయారు. కొన్ని ప్లేసుల్లో ప్రతిపక్షంతో కలిసి ఇది ముందు రాజకీయాలకు ఇదొక పొద్దుపోడుపు అనమాట. ముందు రాజకీయాలు ఇట్లా ఉంటాయి. అంటే రేవంత్ రెడ్డి అనుకున్నాడు మాతోనే ఉంటారు వీళ్ళు, మేము ఏం చెప్తే అదే, మేము ఎట్లా పడేస్తే అట్లా, మేము చెప్పిందే వేదం. కానీ కాదు. ఆయన మొన్న పోడే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడింది తెలుసా మీకు? మొన్న ఎవరి ఒక సభలో మాట్లాడిండు. కమ్యూనిస్ట్ పార్టీలు అంటే పేదరికం గుండెల్లో ఉంటారు అది ఇదని జస్ట్ పొత్తుల కోసం ఊగిండు. కానీ వాళ్ళు నయజాంతా అన్నారు. రేవంత్ రెడ్డి మాటల వలయంలో నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు వెళ్ళిపోయారు. చెప్తాను నేను ఎక్కడెక్కడ ఎట్లా ఉందో. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ నేను మీకు ఒక విజువల్ చూపిస్తా. ఆ విజువల్ చూపిస్తే చూడండి. హరీష్ రావు మొన్న సింగరేణి ఏరియాల ప్రచారం చేసినప్పుడు లోకల్ సిపిఐ లీడర్లు ఉన్నారు. బాలకసుమన్ కనిపిస్తుండే చెన్నూరులో 2 మున్సిపాలిటీస్ ఉంటే 2 మున్సిపాలిటీస్లో బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేస్తున్నాయి. హరీష్ రావు ప్రచారానికి పోయిండు. ఆయన మెడల సిపిఐ కండువా కనిపిస్తుంది. ఇది 2023 ఎలక్షన్స్లో అప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకతతో లేకపోతే కేసీఆర్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా అందరూ రేవంత్ రెడ్డి నచ్చి పోలేవాళ్ళు, వ్యతిరేకంగా పోవాలని పోయినారు అంతేకాప వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డిని గెలిపిద్దామని వాళ్ళకు కూడా లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే అప్పుడు ఎటుంటుందో తెలియదు. ముఖ్యమంత్రి ప్రవర్తన, ఆయన మాటలు, ఆయన భాష బాలేకపోవడం కూడా ఒక కారణమే. ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండడం కూడా రెండో కారణం. అనవసరంగా వాళ్ళతో కలిసి పుట్టిలో మునిగిపోవాలి, అలా పుట్టిలో కూర్చుంటే. అందుకే బయటకు వచ్చారు వీళ్ళు. బయటకు వచ్చి ఇక్కడ హరీష్ రావుతో కలిసి మాట్లాడారు. ఈ యొక్క మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాం అనేది మీ అందరికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే మీకు తెలుసు, మనది కార్మిక వర్గ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. సింగరేణి కార్మికుల కొరకు గత 100 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి సింగరేణి ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. అటువంటి సింగరేణి ఇవాళ ఏం పరిస్థితికి వచ్చిందో మీరు గత 2-3 నెలలుగా పేపర్లలో చూస్తూనే ఉన్నారు. ఒకప్పుడు మన సింగరేణి అంటే స్కీములు, బాగా పనిచేసిన వాళ్ళకి ఈ ప్రైజులు ఆ ప్రైజులు అనే స్కీములు, బోనస్లు ఇట్లా ఉండేవి. ఇప్పుడు సింగరేణి అంటే స్కాములు, అంతా కుంభకోణాల మయం. ఇవాళ సిపిఐ లీడర్లు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు స్కీములు, ఇప్పుడు స్కాములు. అంటే ఈ 2 సంవత్సరాలలో ఏమన్నా వచ్చినాయి కదా బొగ్గు కుంభకోణం గురించి, దాని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ ఒక్కదానే కాదు, చాలా కాన్స్టిట్యున్సీలు నేను చెప్తా మీకు. చెన్నూరులో 2 మున్సిపాలిటీసు, తర్వాత భద్రాచలం సిపిఐ సిపిఎం విత్ బీఆర్ఎస్ అందరూ, తర్వాత వైరాల బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం, మదిరల ఇది మదిరలో ఒక విచిత్రంగా ఉంది, సిపిఐ సిపిఎం బీఆర్ఎస్ మదిర అంటే డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో. బట్టి విక్రమార్క టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆయన నైజం అదే. బట్టి విక్రమార్క అప్పుడు కూడా ఉద్యమం టైంలో కూడా అంతే, అసలు లేని టీడీపీని తీసుకొచ్చి పెట్టుకున్నట్టున్నాడు ఆయన. ఇంకా కొన్ని ప్లేసుల్లో పొంగులేటి కాన్స్టిట్యున్సీలో పాలేరు కూడా అంతే. కొత్తగూడెం అయితే సిపిఐ వేరే, కాంగ్రెస్ వేరే. కాంగ్రెస్తో లేదు సిపిఐ, బీఆర్ఎస్ కూడా వేరుగా పోటీ చేస్తుంది. మహబూబాబాద్లో బీఆర్ఎస్ సిపిఐ జట్టుగా పోటీ చేస్తున్నాయి. తర్వాత సిపిఎం కాంగ్రెస్తో ఉంది మహబూబాబాద్లో. ఇంకా చెన్నూరులో బీఆర్ఎస్ సిపిఐ. ఇందాక చెప్పినా కదా. రేవంత్ రెడ్డి వాళ్ళను మాటలతో కట్టిపెడదాం. ఆయన మాటలు నేతి బూరల్లాగా ఉన్నాయి రేవంత్ రెడ్డి. కానీ దగ్గరకు వస్తే అది విషవలయంలాగా కనిపిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి. ఇప్పుడు అవన్నీ బయటికి మాట్లాడే మాటలే. అనవసరంగా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంలో కొనసాగుద్దని వాళ్ళు ఇప్పుడే బీజం పడ్డది. భవిష్యత్ రాజకీయాలకి ఇది ఒక బీజం ఇప్పుడు పడ్డది. అది ఎక్కడ దారి తీస్తుందో ఎట్లా దారి తీస్తుందో తెలియదు. ఈ మధ్య కోదండరామ్ గారు కూడా కొద్దిగా వేరే లెక్క మాట్లాడుతున్నారు. ఇంత ముందులాగా మొత్తం భుజానేసుకొని మాట్లాడతలేడు. భయపడుతున్న కోదండరామ్ సార్. కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఉండాలంటే ఆయన మనసులో ఉండాలని ఉందేమో మనకు తెలియదు, కానీ బయటికి మాట్లాడలేకపోతున్నాడు, నసుకుతా ఉన్నాడు. అప్పుడప్పుడు గవర్నమెంట్ బాగా పనిచేస్తలేదు అంటున్నాడు. ఎందుకు అనంటే ప్రభుత్వ పనితీరు అట్లా ఉందన్నమాట. ఇక ఇప్పుడే ఇట్లా ఉన్నది. వాళ్ళతో ఎవరు లేరు. జనసేన పార్టీ కూడా ఖమ్మంలో పోటీ చేస్తుంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గురించి అందరికి తెలుసు కదా.
ఆయన తెలంగాణకి ఏం చేసిండు, ఎట్లా చేసిండు, తెలంగాణ మీద రీసెంట్గా చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయినాయి. సరే పోటీ చేస్తుండొచ్చు. అక్కడ బీజేపీతో కలిసి పోటీ చేస్తారనుకున్నారు, పోటీ చేయలేదు. అసలు పవన్ కళ్యాణ్ వస్తే బీజేపీకి మైనస్ అవుతుందని రిపోర్ట్స్ రావడంతోనే పవన్ కళ్యాణ్ ఆపేసిండ్రు, రావద్దని. పవన్ కళ్యాణ్ వచ్చి బీజేపీ తరఫున ప్రచారం చేపిద్దాం అనుకున్నారు. అది వర్షం ముచ్చట, ఆయన రావద్దని డిసైడ్ అయిపోయింది. కానీ భవిష్యత్తులో రాజకీయాలు ఇట్లే ఉండదు చూడండి. బీజేపీ జనసేన ఇదే జస్ట్ భయపడి రాలే. నెక్స్ట్ ఆ టైంకి వస్తారేమో నెక్స్ట్ ఎలక్షన్స్కి. బీజేపీ జనసేన టీడీపీ. ఇక ఈ టీడీపీలో ఎవరుంటారో టీడీపీ ఏడు ఉంది అన్నట్టు టీడీపీలో ఎవరో ఉంటారేమో. ముఖ్యమంత్రి పోతాడేమో, రేవంత్ రెడ్డి టీడీపీ పోతాడేమో. అది అక్కడ ఖమ్మంలో కొన్ని కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్, బట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీలో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. అట్లా అది నడుస్తుంది. భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీలు గవర్నమెంట్తో ఉండరు, మ్యాక్సిమం గవర్నమెంట్తో ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఏ గవర్నమెంట్తో కూడా కలిసి పోటీ చేయరు. మొన్న ఎలక్షన్స్లో కూడా ప్రతిపక్షంతోనే కలిసి కాంగ్రెస్తోన. రేవంత్ రెడ్డి ఏమనుకుంటానంటే అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది, కేసీఆర్ అయిపోయింది, ఇంక ఎవరు లేరు, ఇంకా మనమే ఉన్నాం, అందరూ మన చుట్టే తిరుగుతారు, మనం ఏం చెప్తే అదేంటి అనుకుంటారు. కానీ రాజకీయాలు చాలా డైనమిక్స్. కమ్యూనిస్ట్ పార్టీలో ఇట్లాంటి రేవంత్ రెడ్డిలో చాలా మందిని చూసిన వాళ్ళు మస్తు మందిని చూసారు. మస్తు రాజశేఖర రెడ్డిని చూసారు, చంద్రబాబుని చూసారు, కేసీఆర్ని చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. వీళ్ళందరూ చూసిన సిపిఐ ఎక్స్పీరియన్స్ కింద రేవంత్ రెడ్డి అసలు అంతే, ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు లెక్క కూడా కాదు రేవంత్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీలకు. వాళ్ళు ఎలక్షన్స్లో అప్పుడేదో కేసీఆర్ మీద కోపంతో కలిసి ఉండరు తప్ప వాళ్ళ జీవితకాలం మేము వీళ్ళతో ఉండరు అనేది మాత్రం అర్థమైంది. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉంటాయో అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు సరే వేరే దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ బీఆర్ఎస్తో జతగట్టింది, కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ దూరమైందంటే వేరు. వాళ్ళు ఉన్నదే బలంగా అక్కడనే కదా, మహబూబాబాదు, కొత్తగూడెము, ఖమ్మం జిల్లా అక్కడనే ఉంటారు వాళ్ళు. అక్కడనే వాళ్ళు కాంగ్రెస్కి హ్యాండ్ ఇచ్చేసారు. ఇక ఇది ముందు రాజకీయాలలో ఇదే జరుగుతుంది. సేమ్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ దాకా జరుగుతున్నాయి. కాబట్టి ముందు జరిగే పాలిటిక్స్ కూడా ఇట్లే ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలు బీఆర్ఎస్తో పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఒక లైన్ ఉంటుంది, వాళ్ళు బీజేపీతో కొట్టాడాలి. అంటే బీజేపీ సపోర్ట్ రేవంత్ రెడ్డి మీద అనుమానం కూడా వచ్చినట్టుంది కమ్యూనిస్ట్ పార్టీలలో. ఈయన అటో ఇటో బీజేపీకే పోతాడు, ఈయన కొద్దిగా ఈయననేమో మాట్లాడతారు రేవంత్ రెడ్డి, ఢిల్లీ పోయి మోడీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడతాడు. ఆయన నిలబడొద్దా అంటే నిలబడాలి, కానీ సందర్భం ఉంటుంది కదా. ఆయన 62 సార్లు ఢిల్లీకి పోతే దానిలో ఒక 40 సార్లు 45 సార్లు బీజేపీలోనే కలిసిండు. వాళ్ళ సొంత పార్టీలను కూడా కలవలేదు. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అయితే కలిసే అవకాశమే లేదు. కానీ కనీసం ఆ పార్టీ లీడర్లను కూడా కలవలేదు. అసలు ఒకసారి అయితే సడన్గా మోడీ పిలిచినని పోయి మోడీని కలిసిండు. అట్లా ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి విత్ బీజేపీ అనేది కొంచెం కమ్యూనిస్ట్ పార్టీలో కొంచెం అర్థమైంది. వాళ్ళకు జాతీయ పార్టీ ఢిల్లీలో ఉంటారు కదా వాళ్ళు. ఎనీవే భవిష్యత్తులో జరిగే పాలిటిక్స్ను మనం ఈ మున్సిపల్ ఎలక్షన్స్తో ఖచ్చితంగా చూడొచ్చు. ఇప్పుడే ఇట్లా ఉంది 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. 3 సంవత్సరాల్లో ఇంకా చాలా చేంజెస్, ఇంకా చాలా వ్యతిరేకత వస్తుంది. రేవంత్ రెడ్డి ఒరిజినల్ వర్షన్ మనం చూస్తాం, బయటకు వస్తుంది. ఇప్పుడు బయటకు వస్తుంది కదా, ఆయన ఒరిజినల్ వర్షన్ కూడా బయటకు వస్తుంది. అసలు రేవంత్ రెడ్డి ఏ పార్టీ ఉంటాడో మనం భవిష్యత్తులో చూస్తాం. కేటీఆర్ అంటున్నాడు ఎప్పటికైనా రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి అంటున్నాడు. బాన్సువాడలో ప్రచార సభలో మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి బీజేపీ మనిషే, ఆయన కాంగ్రెస్ మనిషి కాదు, టీడీపీ మనిషి కాదు, బీజేపీ మనిషి అంటున్నాడు. మరి దాని సమీకరణాలు, దాని సంకేతం ఏందో. సమీకరణాలు మారుతున్నాయి తెలంగాణలో, కొత్త రాజకీయాలు ఏం కాదు. కాకపోతే 2023 ఎలక్షన్స్కు అప్పుడే గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత ఉంది, జనాలకు ఎంత విసుకొచ్చింది అనేది ఈ సమీకరణాలు కూడా మనకు అర్థం పడతాయి. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు మునిగిపోయే పుట్టిలు అస్సలే ఉండరు. వాళ్ళు ముందే గెస్సేస్తారు. వాళ్ళు గెస్సేసి ఆ మునిగిపోయే పుట్టిలకి వెళ్ళిపోతారు. అదే వాళ్ళకున్న రాజకీయ చైతన్యం. కాబట్టి ఇప్పుడు ఈ పుట్టి మునిగిపోతుంది ఇక్కడ ఉంటే అని వాళ్ళతో పాటు మనం ఎందుకు మునిగిపోవాలని జంప్ అయిపోయారు. చూద్దాం ఏం జరుగుతుందో. సమీకరణాలు ఇంకా మారుతాయి, పాలిటిక్స్ ఇంకా చాలా మారుతుంటాయి. ముందు ఇంకా రేవంత్ రెడ్డి వ్యవహారం మీద కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీలలో ఎట్లా ఉంటారో కూడా చూస్తాం మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్.